కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లేముల గ్రామంలో ఉన్నాము. ఉత్తమ రైతుతో పాటు రైతురత్న అవార్డును అందుకున్న అజయ్ కుమార్ రెడ్డి గారు 5 ఎకరాల్లో కొబ్బరిలో అంతర పంటలుగా అరటి, బొప్పాయి సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. 5 ఎకరాల్లో కొబ్బరిలో అంతర పంటగా బొప్పాయి, అరటి వేశారు కదా. అంటే ఈ కొబ్బరి మొక్కలు ఎన్ని పెట్టుకున్నారు సార్? ఈ అరటి ఎన్ని, బొప్పాయి ఎన్ని పట్టినాయి? ఎప్పుడు పెట్టుకున్నారు అసలు? యాక్చువల్గా ఇది చేపల చెరువు. 7 years నేను చేపల సేద్యం చేసిన తర్వాత ఇక వయోభారంతో అనుకోండి ఇతరత్ర కారణాలతోటి దాన్ని మార్చుకోవాలని మార్చినాం. ఈ కొబ్బరి చెట్లు కూడా అప్పుడే వేసినాయి. చేపల చెరువు గట్ల పండు పెట్టిర్రు, గట్లు కూడా వేస్ట్ కావాలి జర లోతుంది ఏంది అనుకుంటున్నాము. అయితే మనం భూమికి తగ్గ పంట వేసినప్పుడే సక్సెస్ అవుతాం. అవును. ఇలా ఇది దీని క్లే ఉంది ఇలా బాగా. నేను దాదాపు 2000 ట్రిప్పుల చెర్ల మట్టిని అప్పుడు మిషన్ బగి కాకతీయ చెరువుల పూడిక వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకుంటే ఫిల్లింగ్ ఆల్ చేసినప్పుడు మనం చెరువులో పెట్టాలనే ఆలోచనతో దీన్ని క్లే నింపినాం. అరటికి క్లే అవసరం బాగా. దీని రూట్ సిస్టమ్ చాలా బలంగా వస్తుంది, వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మెత్తటి మట్టిని ఉన్నప్పుడే వేరు వ్యవస్థ బాగుంటేనే గ్రోత్ మొక్క బాగా వస్తుంది. అందులో చేపలు 7 సంవత్సరాలు పెరిగింది కాబట్టి ఇలా సేంద్రియ పదార్థాలు కానీ అమోనియా కానీ విస్తారంగా ఉంటాయి. అందుకే దాన్ని ఆలోచించి దీంట్లో కొబ్బరి మొక్కలు కూడా మనం పెట్టినవి కూడా బాగానే వస్తున్నాయి. కాబట్టి ఈ కొబ్బరి అయితే ఒక 40 years మన తరం పోని ఇంకో తరానికి కూడా దాదాపు కవర్ చేస్తుంది అనే ఆలోచనతో గ్రామాలలో ఉన్న లేబర్ ప్రాబ్లాన్ని ఇవన్నీ ఆలోచించి ఈ ఉన్న చిన్న యూనిట్ ఇది 10 acres యూనిట్లా దీన్ని ఒక 5 acres దీనికి కేటాయించి చేపల చెర్లు అయిపోగానే మలేషియన్ గ్రీన్ డార్ఫ్, మలేషియన్ ఎల్లో డార్ఫ్, మలేషియన్ ఆరెంజ్ డార్ఫ్, D&T అనే 4 హైబ్రిడ్ కొబ్బరి మొక్కలను 400 మొక్కలను 24 feet by 24 feet వెడుతుతోటి నాటడం జరిగింది. ఎప్పుడు మనం ఆగస్టు 1st week ఈ నాటినాం కొబ్బరి. అంటే ఇప్పుడు దాదాపు 6-7 నెలల మొక్కలు మనకి ఇచ్చినప్పుడు ఎంత మొక్క ఇచ్చారు సార్ వాళ్ళు? కొబ్బరి అవి 2 feet ఉండే. 2 feet మొక్క ఇచ్చారు. 2 feet మొక్కను 250 రూపాయలకు తెలంగాణ నర్సరీ అని గట్కేసర్ దగ్గర ఉన్న ఔషాపూర్లా అక్కడ నుంచి తెప్పించుకున్నాం. అంటే ఏంటి స్పెషాలిటీ 4 వెరైటీలకి? 4 రకాలు ఎందుకు పెట్టవలసి ఇచ్చిందంటే మన వాతావరణ పరిస్థితుల ఒకటి సూట్ కావచ్చు, ఒకటి సూట్ కాకపోవచ్చు. 4 రకాలల్లో కనీసం 2 రకాలు సక్సెస్ అయినా మనం గెటాన్ అవుతాం. అందుకోసమే ఒక రకాన్ని కాకుండా 4 రకాలను ఎంపిక చేసినాం. ఇవి 4 కూడా 4వ సంవత్సరం దిగుబడి స్టార్ట్ అవుతాయి కిందనే. ఇప్పుడు పాత రకాలు లైఫ్ ఎక్కువ ఉంటుంది కానీ పొడవు పెరుగుతాయి కదా, మొగికి మందు కొట్టలేక 100 ఏళ్ళైనా వాటి లైఫ్ టైం ఉంటుంది. కానీ ముఖ్యంగా కొబ్బరికాయలు తెంపుడు కూడా కష్టమైన పనే ఊర్లలో. ఎందుకంటే ఎక్కలేక తాడి చెట్లు వేసి పెట్టిరు ఇక్కడ, వాళ్ళ వృత్తినే మానుకుంటారు. ఆ పరిస్థితుల్లో కొబ్బరి చెట్లు ఎక్కుడు కూడా ఇక్కడ కాబట్టి భూమి మీదనే గొల స్టార్ట్ అవుతుంది. మనకు ఒక 10 ఏళ్ళ దాకా మనం మామూలు టేబుల్ స్టూల్ వేసుకొని కూడా తెంపుకునే హైట్లో మనకు దిగుబడులు వస్తాయి. అదొకటి ప్రధాన కారణం. ఆ తర్వాత ఎంత హైట్ పోతుంది? ఇది హైయెస్ట్ హైట్ ఒక 25 feet దాకా పోతుంది లాస్ట్ కు. అంటే 30 సంవత్సరాలల్లా దీని లైఫ్ టైం 30 సంవత్సరాలు కాబట్టి ఆ టైం వరకు అంత హైట్ అవుతుంది. కాబట్టి మనం ఒక 10 ఏళ్ళ దాకా సునాయాసంగా తెంపుకోవచ్చు ఎవరి సాయం లేకుండా కూడా. అందులో ఇవి వాటర్ బేస్డ్ అండ్ కుడుక ఆయిల్ బేస్డ్ 2 types. మేము కూడా ఇప్పుడు మా ఉన్న కొబ్బరికాయలతోటి కూడా ఇంకా బోండాలకు అమ్మంగా ముదిరిన కాయలను మేము 2 yearsకి వెళ్ళి ఇప్పుడు మేము ఇంట్లో వాడకానికి వంటలు మొత్తం కొబ్బరి నూనెతోటే మేము చెట్లకి వెళ్ళిన కాయలనే కొబ్బరి తీసి నూనె చేసుకుంటాం, ఎండబెట్టి ఎద్దుగానుగా మీద తీపిస్తాం. మేము ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అదే వాడుతున్నాం. అయితే మనం పెట్టిన 400 చెట్లు మొత్తం కూడా
కుడుక కక్కర వస్తాయి, మనకు నీళ్ళకి కూడా మంచి కక్కర నీళ్ళ వస్తాయి. కక్కర వస్తాయి. డ్యూయల్ అంటే కాయ సైజ్ కూడా బాగుంటుందా బాగానే సార్ ఇది? ఉంటుంది. 1/2 లీటర్ వాటర్ దాకా ఉమ్. వెళ్తాయి ఈజీగా. ఉహుం. అది పోతే ఈ ఇప్పుడు ఈ మధ్య అరటి బొప్పాయి ఎట్లా తీసుకున్నారు? మధ్యన ఈ 24 ఫీట్ ఇప్పుడు 4 ఏళ్ళ దాకా ఉత్తగెందుకు ఉంచాలి ప్లేసు ఉమ్. అని మళ్ళీ దాంట్లో 3 వరుసలు ఇవి వస్తాయి అరటి మొక్కలు. ప్రతి ఆహా. 6 ఫీట్ల కోటి 6 ఫీట్ల కోటి ఆ. 3 వరుసల అరటిని ఉమ్. పెట్టడం జరిగింది. అరటి కూడా గ్రాండ్ 9 అనేది ఇది గ్రాండ్ 9 వెరైటీ. ఇజ్రాయెల్కి వెళ్ళి ఇంపోర్ట్ 1995లో ఇండియాకు దిగుమతి చేసిర్రు ఈ వెరైటీని. అంటే ఇది టిష్యూ కల్చర్ అరట సార్ టిష్యూ ఇది? కల్చర్ అరటి. ఇది ఉహుం. మనకు 14 రూపాయలకు ఒక మొక్క పడుతుంది. ఎన్ని మొక్కలు పట్టినాయి మనకి ఇప్పుడు 5 ఇప్పుడు ఎకరాలలో? 4,000 మొక్కలు పెట్టాం. ఆహా. 4,000 కూడా మంచిగానే సక్సెస్ అయినాయి. గ్రాండ్ 9 మంచిగానే. మంచిగానే మొక్కలు కూడా హెల్దీ అనిపిస్తున్నాయి ఉమ్. చూస్తే కూడా. అదే బాగా గ్రోత్ కూడా ఇప్పుడు వేరే ఎర్ర భూములలో పెట్టిన వాళ్ళవి ఉమ్. 2 ఫీటే ఉన్నాయి ఆహా. ఇప్పటికి నాతో పాటు. పెట్టినోళ్ళు మన 8 ఫీట్లు అయినాయి. అదే చాలా Rapid height growth అయినాయి, ఉంది. బలంగా కూడా ఉన్నాయి. అదే స్టెమ్ ఎంత బలంగా వస్తే ఉమ్. రేపు దానికి గెల అంత బలంగా వస్తుంది. పోతే పడిపోయే ఇరిగిపోయేది కూడా తగ్గుతుంది. ఉహుం. వీక్ ఉన్న మొదలు ఏం చేస్తుంది, పడిపోతుంది. ఉమ్. కాబట్టి పర్వాలేదు అన్ని విధాలా చూస్తే అరటి. ఇంకోటి ఏంటంటే దీనికి పెస్ట్ ప్రాబ్లం లేదు. ఆహా. ఓన్లీ ఈ మొలక దశలనే మనం నర్సరీకి వెళ్ళి తెచ్చిన దశలనే ఉమ్. పచ్చ పురుగు వస్తుంది ఓన్లీ ఆకుకు తినేది. ఉహుం. దాన్ని మనం మామూలు పెస్టిసైడ్స్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. ఉమ్. తర్వాత ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు ఉమ్. ఈ తుప్పు తెగుల లాగా వస్తుంది. అంచులు కనిపిస్తున్నాయి ఎన్న ఒకటి. అదే. ఉమ్, సిగటోగా ఆకుమచ్చ తెగులు అంటారు. ఓకే. దాన్ని కూడా మనం మామూలు ఫంగిసైడ్స్ తోటే కంట్రోల్ నిర్మూలన చేసుకోవచ్చు. ఒకటి రెండు సార్లు. దీని లైఫ్ టైంలో మొత్తంలో ఒక 3-4 సార్లకు ఎక్కువ పెస్టిసైడ్ అవసరం లేదు. ఆహా. అదొకటి. లేబర్ ప్రాబ్లం కూడా లేదు ఉమ్. దీనికి. చిన్నప్పుడు 1-2 సార్లు మనం మాన్యువల్గా కలుపు తీస్తే ఉమ్. తర్వాత మొక్క 1 మీటర్ అయిందంటే ఆకులు వస్తాయి కాబట్టి కలుపు పెరగదు ఇక మనకి. కాకుండా కొద్ది గొప్ప కలుపు ఉంటే మనం వీడి సైడ్ వాడుకోవచ్చు. ఆహా. అరటికి ఉంది. అరటికి. పోతే ఇంకా కొంచెం ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాక అది టోటల్గా షేడ్ అయిపోతుంది. అవును, ఇంకా కలుపు పెరగదు కాబట్టి మనకి. కలుపు సమస్య అనేది లేదు. ఉమ్. కూలీల ప్రాబ్లం కానీ ఇంకా ఓన్లీ ఇందులో ఉన్నది ఏంటంటే రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులే ఎక్కువ అంటే వాడాలి. 2 కలిపి వాడతారా మీరు, రసాయనం సేంద్రియం? నేను నా దాంట్లో సేంద్రియ పదార్థం పుష్కలంగా ఉంది అవును, కాబట్టి. అప్పుడు చేపలు పెరిగినాయి కదా ఇవన్నీ. అది లేని వాళ్ళు మామూలు కొత్త భూములలో స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ. పెంట కానీ, కోడెరువు కానీ, జీవాల ఎరువు కానీ ఉమ్. కొంత వాడవలసి వస్తుంది. నాకు అది తప్పింది. నేను ఏమన్నా ఇప్పుడు కెమికల్ దీనికి ముఖ్యంగా పొటాష్ ఎక్కువ అవసరం. ఆహా. అయితే ఎకరానికి వేసినప్పుడల్లా మనం 2 యూరియా బ్యాగులు, 2 పొటాష్ బ్యాగులు, 2 మా ఫార్ములా 20 అని ఇప్పుడు గ్రోమోర్ వాళ్ళు తీసిర్రు. ఆహా. ఇంకోటి గ్రోత్ అని ఒకటి కూడా తీసిర్రు వాళ్ళే. ఉమ్. వీటినే మనం కలిపి మొత్తం 5 ఎకరాలకు ఎకరానికి 4 బస్తాలు లెక్క పెడుతున్నాం. ప్రతి మంత్లీ పెట్టవలసి వస్తుంది. అంటే సార్ నెలకొకసారి ఇప్పుడు మీరు చెప్పిన మందులన్నీ పెట్టుకోవాలి. ఎర్లీ స్టేజ్లో మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఆ. మనం ఎకరానికి 1 బస్తా లెక్క పెట్టినా సరిపోతుంది. ఉమ్. ఇప్పుడు ఈ స్టేజ్ ఆఫ్టర్ 4th మంత్ ఉమ్. మనం ఎకరానికి 4 బస్తాలు లెక్కన ఎప్పటి వరకు మనకు గెల దగ్గర వరకు పెట్టుకోవాలా? 7th మంత్ ఎండింగ్ వరకు, 8th మంత్ స్టార్టింగ్ వరకు ఇది గెల బయటకు వచ్చేస్తుంది. ఆ. అప్పటిదాకా మనం ఈ ఫెర్టిలైజర్స్ వాడుతూనే ఉండాలి. వాడాలి. పిచికారీలు నెల వాడాలి. తర్వాత పిచికారీలు ఏం అవసరం లేదు. సిగటోగా వస్తేనే మనం పిచికారీ, వేసుకోవాలి, లేకపోతే లేకపోతే దీనికి కొట్టుకొని పెస్ట్ అవసరం లేదు. కొత్త భూములలో ఇంతకుముందు అరటి వేయని ప్రాంతాలలో ఆకుమచ్చ తెగులు కూడా తక్కువనే ఉంటాయి. ఓకే. పోతే అధిక వర్షాలు ఉన్నప్పుడే సిగటోగా వస్తేందుకు అవకాశం ఉంటుంది. మామూలు అప్పుడు ఏం రాదు. డ్రై స్పెల్ పెద్దగా రావు. సరే, ఇది మనకు మొక్క ఇచ్చేటప్పుడు ఎంత సైజ్ మొక్క ఇచ్చిరు, దీని లైఫ్ టైం ఎంత? ఇప్పుడు అరటి 11 నెలల పంట కదా, మనం ఫస్ట్ పెట్టుకున్నప్పుడు 11 నెలలకు క్రాప్ వస్తుంది. ఇది ఎన్ని సార్లు వరకు మనం ఉంటది ఈ పొలంలో? టిష్యూ కల్చర్ మొక్క మనకు సప్లయర్ ల్యాబ్కి వెళ్ళి వచ్చినప్పుడు
ఇది 4 ఇంచులే ఉంటుంది. చిన్నగా వస్తుంది. 4 ఇంచులు ట్రేలల్లో, ఒక ట్రేలో 40 మొక్కలు లెక్కన వాళ్ళే ట్రేలలో తెచ్చి మనకి ఇక్కడ 14 రూపాయల కాడికి దిగుమతి చేసిపోతారు. మన పొలానికి వచ్చే వరకు 14 రూపాయలు 14 రూపాయలు ఎక్కడి పడుతుంది. నుంచి తెప్పించారు సార్ ఈ మొక్కలు? ఇంకా మెదక్ జిల్లాకి వెళ్ళి మెదక్ నుంచి వచ్చినాయి. మేడ్చల్ దగ్గర పోతే దీనికి పెద్దగా తెగుళ్ళు అయితే పురుగు మందు అవసరం లేదు, అవసరం చెప్పిన లేదు. కదా ఇంత ముందే. అంటే ఒకసారి పెట్టుకుంటే మనకు ఎన్నేళ్ల వరకు ఈ ఆ, తోట ఉంచుకోవచ్చు? ఫస్ట్ మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత 11వ నెల మన క్రాప్ కటింగ్ వస్తుంది. ఫస్ట్ క్రాప్ వచ్చేస్తుంది. అయితే 7వ నెలలో గెలెప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటిదాకా మనం పిలకలు ఉంచొద్దు. కిందకి వచ్చేటివన్నీ తీసేస్తుండాలి. సెకండ్ మంత్ కెళ్ళే పిలకలు స్టార్ట్ అవుతుంటాయి, మనం వాటిని తొలగించుకోవాలి. 7వ నెలల గెలెప్పుడైతే వస్తుందో వచ్చినాక అలా ఉన్న పిలకలలో ఒక బలమైన పిలకనే మనం మళ్ళీ సెకండ్ క్రాప్కు వదులుకోవాలి. వదులుకుంటే ఇది 11th మంత్ ఎండింగ్ లోపల మధ్యలోనే కటింగ్కి వస్తుంది సైజ్ కాయ. వచ్చినప్పుడు మనం ఆ గెల కొట్టేసుకొని చెట్టుని ఏమనొద్దు, చెట్టును అట్నే ఉంచితే కాకపోతే తల ఒకటి తీసేస్తే మళ్ళీ ఈ బోదలు ఉన్న రసం మొత్తం ఈ పిల్క చెట్టుకు అందిస్తుంది. అది అందించి ఇది మళ్ళా 7వ నెలలనే ఇక తర్వాత ఒక పంట 11 నెలలు తప్పితే రెండో పంట మనకు పెట్టుబడి ఉండదు, ఎందుకంటే మొక్కల ఖర్చు లేదు. 14 రూపాయలు అవి మిగిలినట్టే రైతుకు. బలం కూడా ఈ తల్లి బోదలు ఉన్న బలం కొంత పిల్ల అక్కర వస్తుంది. కలుపు కూడా దాదాపు అలా ఇత్తనం అంతరించిపోతుంది కాబట్టి కలుపు ప్రాబ్లం కూడా ఉండదు. సరే ఇప్పుడు మనము ఈ ప్రధాన మొక్క ఏం కొట్టేయొద్దు అన్నాం కదా, అది ఎప్పుడు తీసేయాలి మరి? అది తల తీసిన తర్వాత గ్రాడ్యువల్ గా మొండేమవుతుందంటే ఎండిపోయి పేపర్ టైప్ అయిపోతుంది. తర్వాత దాని తల అదే పడిపోతుంది, కలిసిపోయి మళ్ళీ మనకు మాన్యూర్, నేచురల్ మాన్యూర్, సేంద్రియ అయిపోతుంది. అది తక్కువ పెట్టుబడి ఈ ప్రస్తుత పరిస్థితులలో. మరి ఎన్ని రోజులు అంటే ఇప్పుడు సెకండ్ సారి 7 నెలలకే మనకు గెలొస్తుంది. మళ్ళీ అట్లా అట్లా మనం గనుక మంచి కేర్ తీసుకొని పెట్టుబడి పెట్టగలిగితే 5 పంటలు తీసుకోవచ్చు. ఒక్కసారి మొక్క పెట్టుకుంటే 5 పంటలు తీసుకోవచ్చు. తల్లి పంటతో 5 పంటలు. అది ఆ ఉద్దేశంతో నేను అరటిలో ఈ కొబ్బరిలో అంతర పంటలు వేసినాం. మళ్ళీ అక్కడక్కడ బొప్పాయి కూడా కనిపిస్తున్నాయి. బొప్పాయి ఎన్ని పెట్టుకున్నారు? ఏ వెరైటీ సార్ అవి? అయితే బొప్పాయి ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే ఇప్పుడు కొబ్బరికి మనం 4 దిక్కులు అరటి పెట్టినప్పుడు టోటల్ గా మూసేస్తుంది కొబ్బరిను. ఆకులు ఇట్లా తాగి మూస్తాయి కాబట్టి దానికి తూర్పు పడమరల కొబ్బరికి తూర్పు పడమర ఉన్న గుంతలలో మనం బొప్పాయి పెడితే దాని బొప్పాయి చక్కగా వెళ్ళిపోతుంది, పొడవు పెరుగుతుంది. కాబట్టి దానికి మళ్ళీ షేడ్ ప్రాబ్లం రావద్దనే ఉద్దేశంతో పెట్టాం. ఈ అందులో తొందరగా కూడా మనకు కొంత పెట్టుబడి సాయం అందుతుంది బొప్పాయి అనే ఆలోచనతో ఒక 200 మొక్కలు రెడ్ లేడీ వెరైటీని పెట్టాం. ఇప్పుడు ఆ కాయలు కూడా పడ్డాయి ఆల్రెడీ. ఎంత దూరం వచ్చినట్టు ఇప్పుడు బొప్పాయి మొక్క? బొప్పాయి మొక్క దాదాపు అదే 12 ఫీట్ల 12 ఫీట్ల కొట్టొచ్చింది. ఇవేమో సాలుకు అరటి 6 ఉంది. 6x6. సరే ఇప్పుడు 5 ఎకరాల్లో అరటి పెట్టారు కదా, ఇది ఎప్పుడు మనకు ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంది? ఇది ఇప్పుడు మనం ఆగస్టులో పెట్టినాం. ఆగస్టు 10th నా బర్త్డే. అయితే నేను నా బర్త్డే నాడే పెట్టిన ఇది. అయితే మళ్ళీ మనకు జూలైలో వస్తుంది, 11th మంత్ కటింగ్ వస్తుంది. మనకి ఎట్లా మార్కెటింగ్ ఎట్లా మరి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తురు దిగుబడి? మార్కెటింగ్ అంటే ఇప్పుడు మన చుట్టూ కూడా ట్రేడర్స్ నా హైదరాబాద్లో ఉండ్రు, నల్గొండలో వీళ్ళు కొన్ని అవి ఉంటాయి, ఏది గ్యాస్ హౌజెస్ ఉంటాయి, వీళ్ళు తీసుకపోయి అలా మక్క పెట్టి వీళ్ళు మళ్ళీ సేల్ చేసుకుంటారు. అయితే ఇది ఎక్స్పోర్ట్ని బట్టి రేటు, ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. యాక్చువల్గా ఇది ఇజ్రాయెల్ వెరైటీ. ఇది చాలా పెద్దగా వస్తుంది కాయ, ఒక్కొక్క కాయ 300 గ్రాములు కూడా దాటొచ్చు. ఇది ఇరాన్, ఇరాక్, ఎక్కువ గల్ఫ్ కంట్రీస్ కు పోతుంది వెరైటీ. అయితే మొన్న మధ్యాహ్నం ఏమైంది, ఎక్కువ ఇది కల్టివేషన్ ఇప్పటిదాకా ఇండియాలో మహారాష్ట్ర ఎక్కువ ఉండే, పూనాకెళ్ళే సప్లై ఉండే వాస్తవంగా టిష్యూ కల్చర్ మొక్కలు కూడా. ఇప్పుడంటే మన హైదరాబాద్ చుట్టూ విరివిగా పెట్టుతురు.
ఇప్పుడు ప్రస్తుతం కడప అనంతపూర్లో, కర్నూలు కడప అనంతపూర్ ఎక్కువ. సాగు చేస్తారు. తెలంగాణలో మనకు జహీరాబాద్ చాలా సైడ్ తక్కువ. చాలా ఎక్కువ సాగు మళ్ళీ చేస్తారు. అటు సంగారెడ్డి బార్డర్ సైడ్. ఉంటుంది అటు, అవును. అది ఎందుకంటే మహారాష్ట్ర బార్డర్కి అవును. వస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం రైతులు. కానీ మా నల్గొండలో కొంచెం తక్కువే. తక్కువ, నల్గొండలో చాలా. అరటి అంటే కొంచెం తక్కువే. నిజమే. చేపల చెరువులు కూడా నేను చాలా తక్కువ. నేనే మా అవును. ప్రాంతంలో స్టార్ట్ చేసింటే అప్పుడు. ఆ. అరటి కూడా ఇప్పుడు నేనే చేసిన. అరటి కూడా ఇది మినిమం 15 రూపాయలు ఉంటుంది సార్. ఇప్పుడు 22 రూపాయలు నడుస్తుంది. అవును, ప్రస్తుతం ధర పెరిగింది. అప్పుడు కరోనా కొద్ది ఒక 4 నెలల కింద పడ్డది ధర బాగా. ఆ ధర తగ్గిండే అప్పుడు. అవును. రైతులు జర ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పర్వాలేదు, 22కు ఎగబాకింది. అంటే రైతుకు ఏ ధర వస్తే 15 బాగుంటుంది సార్? రూపాయలు ఉంటే చాలండి. 15 రూపాయలు ఉంటే ఆ. 4000 మొక్క. ఆ. 4000 ఇది మినిమం ఒక 25 కిలోలు, గెల 60 గెల. కిలోలు కూడా వస్తుంది. ఆ. ఇంకా అది మనం ఇప్పుడే చెప్పలేం. ఆ. కానీ 25 కిలోల గెలొచ్చిన యావరేజ్గా ఉమ్. మనకు ఒక 100 టన్నులు వస్తుంది. ఆహా. 100 టన్నులు 15 రూపాయలు, 22 ఇప్పుడు ఉన్నా, నేను 15 ఎక్స్పెక్ట్ చేసిన. ఆ. మనకు 15 లక్షల క్రాప్. ఉమ్. ఎంత పెట్టినా మనం 3 లక్షలు దాటదు అవును. పెట్టుబడి. ఇప్పటి నాకు 2 లక్షలు ఏం దాటలేదు. ఇప్పటి వరకు మాకు 2 లక్షలు వచ్చింది ఖర్చు. ఇంకొక లక్షకి ఎక్కువ ఏం కాదు యాక్చువల్గా. ఆ. కాబట్టి మనం వ్యవసాయంలో ఎండ్లో కూడా ఇంత రిటర్న్స్ ఉండయి. నా అనుభవం కానీ, ఇప్పుడు నాకు కలిసి చెప్పిన సలహాలు ఇచ్చిన రైతుల అనుభవాల ప్రకారం కూడా ఉమ్. రైతుకు లాభదాయకమైన పంట ఇది. ఉమ్. ఇప్పుడు నాది ప్రయోగం, ఇది ఒక ప్రయోగ దశలో. ఇది నా దాంట్లో నేను ఇలా సక్సెస్ అయితే ఆ. నా ప్రాంతాన్ని మొత్తం నేను నిజమే. ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతారు కదా. నేనే రైతులను మీరు కూడా ఉత్తమ రైతు అవార్డు తీసుకున్నారు కాబట్టి అరే ఫలానా రైతు వేశారు, ఆయన ఇప్పటికి మంచిగా కూడా ఉంది, మనం కూడా చేద్దాం అనుకుంటారు. ప్రదర్శన క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్ది ఆ. నా చుట్టుపక్కల ఉన్న ఒక 10 ఊర్ల రైతులను ఇక్కడికి ఆహ్వానిస్తా. ఇప్పుడు బొప్పాయి ఎప్పుడు దిగుబడి స్టార్ట్ అవుతుంది? అక్కడక్కడ పిందెలు కూడా వచ్చేసినాయి. అవును, బొప్పాయి మనం ప్లాంటేషన్ చేసినాక 8వ నెలకెళ్ళి మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత మొక్కలు అన్నట్టు అవి? ఇప్పుడు అవి 5 నెలల మొక్కలు. ఆహా, అన్ని ఒకేసారి పెట్టారు మీరు పెట్టడం? కుడేడు మొక్కడే ఓ 15 రోజులు అటు ఇటు ఆ. పెట్టాం. ఇప్పుడు అవి 1/4 కిలో, అర కిలో సైజ్ అదే చిన్న కాయలు చిన్న size పడ్డాయి. వచ్చినాయి, కాయలు పడ్డాయి. ఆ. కాకపోతే ఒకటి బొప్పాయిలు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ. వైరస్ తెగులు. ఆ అవును, రెడ్ వైరస్ లేడీ అంటేనే వైరస్. మరి ఆ వైరస్ వీటికి అటాక్ ఏమన్నా కాదా, ఇబ్బంది పెట్టదా? దానికే మనం కొన్ని ప్రయోగాలు చేస్తున్నాం. చల్లతోటి, ఆ. ఆవు మూత్రంతో పుల్లటి మజ్జిగ, ఆవు మూత్రం ఇవన్నీ. ఆ. ట్రై చేస్తున్నాం. కొంతవరకు ఆగింది, ఆ. కొత్త స్ప్రెడ్ కాకుండా ఆపగలుగుతున్నాం. సరే, నెంబర్ 15 అని ఒక మహారాష్ట్ర స్థానిక వెరైటీ ఇప్పుడు బహుళ ప్రాచుర్యం పొందింది. అవునవును. అది వైరస్ వైరస్ తట్టుకుంటది. ఫ్రీ మొక్కలు అవి. ఆ. ఇక నెక్స్ట్ ఇప్పుడు అరటి పోయిన తర్వాత ఆ. ఇంకా కొంత టైం ఉంటుంది కాబట్టి ఇంకో 2 years మనం ఇది మళ్ళీ నెక్స్ట్ అరటి అయిపోయిన తర్వాత బొప్పాయినే ఇలా డెవలప్ చేస్తాం. సరే, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే బొప్పాయి రెడ్ లేడీ అంటేనే వైరస్ చాలా వస్తుంది. అవును, అవును, మనకేమో ప్రధాన పంట కొబ్బరి, అరటికి కూడా పెట్టుబడి చాలా పెట్టినాం. అవును, అవును. ఆ వైరస్ దీన్ని ఏమైనా ఇప్పటి వరకు ఏమైనా డిస్టర్బ్ చేసినట్టు ఏమైనా కనిపించిందా మీకు? అట్లా ఏం లేదా? ఏం లేదు. అయితే ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క పంట మీదనే దాని ప్రభావం చూపిస్తుంది. ఆహా. ఇప్పుడు బొప్పాయి మీద ఉన్న వైరస్ అరటి మీద ఎఫెక్ట్ చేయదు, అరటి ఓకే. కొబ్బరి ఆ. కాబట్టి. లేకపోతే మనం పెట్టకపోతుంటివి. నిజమే, అంతే. వాస్తవంగా నెంబర్ 15 కోసం నేను ట్రై చేసింటి, కానీ మాకు అందుబాటులో లేదు కాబట్టి ఆహా. గతంతరం లేక రెడ్ లేడీని ఎన్నుకోవాల్సి వచ్చింది. రెడ్ లేడీ ఏమో కాత బాగా కాస్తుంది, కానీ వైరస్ ఒకటే దాని లోపం ఉంది. మెయిన్ డ్రాబ్యాక్ అదే. అవును. ఆ. ఈ కొబ్బరికి సంబంధించి దీనికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ పెరిగే క్రమంలో? కొబ్బరికి ప్రధానంగా రైనోసారస్ బీటిల్ అని ఉమ్. కొమ్ము పురుగు, ఆ. అందులో 2 నల్లది ఎర్రది 2 వస్తాయి. వాటికి మనం స్టార్టింగ్కి వెళ్ళి అప్పుడప్పుడు గుళికలు వేస్తుండాలి. ఉమ్. మొగిలో కొన్ని ఫ్యూరడాన్ కానీ, క్లోరోఫైరిపాస్ కానీ, ఉమ్. ఏది దొరకనప్పుడు డాంబర్ గోళీలు కూడా ఆ. మనం ఒక డాంబర్ గోళీ ఒక సాచెట్లో పెట్టి దానికి 2 హోల్స్ పెట్టి ఆ. ఆ మొగి కాడ కానీ మొదల కాడ కానీ కడితే ఏమంటే ఈ స్మెల్ తోటి ఉమ్. వికర్షించబడుతుంది. ఆహా. అవి తిరిగేది నైటే తిరుగుతాయి, డే టైం పెంట కుప్పలలా. ఆ. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే పెంట కుప్పలు అనేవి కొబ్బరికి అందుబాటులో ఉండదు. దూరంగా ఆ ఉంచుకోవాలి. ఎగ్ లేయింగ్ అంతా అక్కడే పెంట జరుగుతది. కుప్పలలో చేస్తే స్ప్రెడ్ అవుతుంటాయి. ఆ. కొత్త లైట్ ట్రాప్స్ పెట్టొచ్చు. ఉమ్. అయితే మేము ఏం చేస్తున్నాం అంటే క్లోరోఫైరిపాస్ గుళికలే ఇప్పటిదాకా మొగిల కొన్ని మొదల కాడ కొన్ని వేస్తున్నాం. ఉమ్.
అది ఇప్పటిదాకా కంట్రోల్నే ఉంది. మొత్తం 400 మొక్కలలో ఉమ్. 4 మొక్కలు పోయినాయి. చనిపోయినాయి. అవి కూడా మిగతా వేరు అంతా వేరు మోటార్టీ కారణాలు. 4 ఉంది. ఆ, మిగతా అంతా బానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. సరే ఓవరాల్ గా పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చినట్టు ఇప్పుడు ఈ అంతర పంటల సేద్యానికి? అన్నిటి కలిసి నాకు 5 ఎకరాల పేరు మీద 3 లక్షలు వచ్చింది. ఫెర్టిలైజర్ అనుకోండి, 3 రకాల మొక్కలకు సీడ్ మొత్తం అంతా ఫెర్టిలైజర్, మొక్కల కాస్ట్ అంతా, అంత అంత దున్నకం కాస్ట్ అంత వచ్చి అంత అంత ఇప్పుడు అంతా ఈల్డింగ్ స్టేజ్ లో ఉన్నాయి అన్ని కూడా. అంతే. అంటే ఇంక కొబ్బరి ఎక్కువ 4 గంటలకు వస్తుంది కానీ ఎక్కువ లెక్క 1 లక్ష పెడతామేమో క్రాప్ చివరి వరకు కూడా. పర్వాలేదు, తక్కిన క్రాప్స్ తోటి పోల్చుకుంటే పెట్టుబడి ఉంటది, కానీ పెట్టుబడికి తగ్గ ఆదాయం ఉంటది అనేది గ్యారంటీ. ఇది 10 రూపీస్ పోయినా నష్టం లేదు అరటి. సరే ఇప్పుడు గట్ల పొంటి అప్పుడు చేపల చెరువులు ఉన్నప్పుడు ఈ కొబ్బరి పెట్టుకున్నారు కదా, ఇవి ఎట్లా సేల్ చేసిరు? కాయ ఒక ఎంత కమ్ముకున్నారు? అయితే ఇది కూడా 5th ఇయర్కి వెళ్ళి స్టార్ట్ అయింది క్రాప్ కిందికి వెళ్ళి. అయితే మా చుట్టుపక్కల ఉన్న బేరగాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు అక్కడక్కడ హాస్పిటల్స్ కాడ, ఫంక్షన్ హాల్ కాడ అమ్ముకుంటారు వాళ్ళు. సైకిళ్ళ మీద, ఆటోల మీద, వీటి మీద పెట్టుకొని వాళ్ళే వచ్చి తెంపుకొని మనకు 20 రూపాయలకు ఒక కాయ లెక్క మనకి ఇక్కడ ఇంటికాడనే ఇచ్చిపోతారు. పొలం కాడనే వాళ్ళే కట్ చేసుకొని మంచి కాయలు వాళ్ళే ధర ఇచ్చిపోతారు, రిస్క్ లేకుండా. ఇక మిగిలిపోయి మనం ఆయిల్ కు వాడుకుంటాం. అంటే రైతు దగ్గరికి వ్యాపారులు వచ్చి తీసుకపోతేనే జర లాభదాయకం, రైతు మార్కెట్ కి తీసుకపోయే కంటే. అంతే, రైతు ఎప్పుడైతే మార్కెట్ కి పోతాడో రైతుని బికారిని చేస్తారు ఈ దళారీలు. ఎందుకంటే అక్కడ రైతుది ఏం జాగదు. ఇప్పుడు ఉంది ఫ్రూట్ మార్కెట్ ఉంది బాటసింగారం, నాడ నిమిత్త మాత్రుడే బతాయి తీసుకుపోయి కుప్ప పోస్తే వాడు ఏం పాట పాడుతుండు, ఏం సైకిల్ చేసుకుంటుండు, ఏం సిండికేట్ అవుతుండు ఎవరికి తెలియదు. వీళ్ళని రక్షించవలసిన మార్కెట్ కమిటీ కూడా నిద్రమత్తులో జోగుతుంటది. వాళ్ళకే రైతులను వాళ్ళకి చెప్తుంది అంతే. మన పొలానికి వ్యాపారులు వస్తేనే మనకు లాభం, అప్పుడే మన వ్యాపారి అవసరం ఉంటుంది. అది సాధ్యమైనంత వరకు పొలం కాడ అమ్ముకునేదే బెటర్. ఈ హార్టికల్చర్ పంటలు సాగు చేసే రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? హార్టికల్చర్ ఇస్ బెస్ట్. ఎందుకంటే తక్కిన పంటలతోటి చూస్తే కూలీల అవసరం ఈ పత్తి వీటితో చూసుకుంటే అంత అవసరం ఉండదు. ఒక 2 రోజులు వెనుకో ముందైనా ఇది పాటు తప్పేది కాదు కూలోడు. పత్తికి అలా కాదు, వరికి కూడా అలా కాదు. కాబట్టి పెస్టిసైడ్ తక్కువతోటి, ఫెర్టిలైజర్ తక్కువతోటి మనం దీన్ని భూసారాన్ని దెబ్బతీయకుండా, ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా, ఇప్పుడు ఇంత క్లోరోఫిల్ ఇంత పచ్చదనం ఉందంటే ఎంత ఆక్సిజన్ ఇది ఇస్తున్నట్టు, వాతావరణంలో మన వంతుగా మనం మేలు చేస్తున్నట్టే. కాబట్టి రైతులందరూ కూడా తక్కువ ఖర్చుతోటి, తక్కువ శ్రమతోటి ఎక్కువ లబ్ధి పొందాలంటే ఏకైక మార్గం హార్టికల్చర్ పంటల సేద్యమే. అది. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం ఇచ్చారు. మంచిదమ్మా. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.